అవమానాలు, ఈ మోసాలు, ఈ తిరస్కారాలు, తృణీకారాలు, గాయాలు నువ్వు అనుభవించకపోతే రేపు ఏం చెబుతావు? నువ్వు అనుభవ సాక్ష్యం. అందుకే ఇవన్నీ అనుమతించబడ్డాయి. అవన్నీ రేపు నీకు సాక్ష్యాలుగా మారతాయి. ఒకసారి పైకి లేచి నిలబడు. నీవు మోసిన నిందకు ప్రతిగా ఊదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. Praise the Lord. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? క్రొత్తగా మాట్లాడతారా? క్రొత్తగా మాట్లాడండి. శాపాలు మానేసి దీవెనలు పలకండి. ఈరోజు ఇలా ఉన్నావు, రేపు ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు మారబోతున్నావను. ఒక మాట కాకపోతే ఒక మారైనా వాని హృదయంలో పడుతుంది, అని హృదయంలో పడుతుంది. ఖచ్చితంగా చైతన్యం వస్తుంది. విత్తనం పడగానే మొలకెత్తదు, టైం తీసుకుంటుంది. కానీ మొలకెత్తుట ఖాయం. మిగిలిన విత్తనాలు మొలకెత్తాయి లేదు తెలియదు, కానీ దేవుని వాక్య బీజాన్ని అణిచేద్దాము దేనికి లేదు. అది ఖచ్చితంగా మొలకెత్తుతుంది. రైట్? స్తోత్రాలు చెప్తా, దేవునికి స్తోత్రాలు చెప్తా. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఈరోజు కొన్ని విషయాలు నీ బిడ్డలతో పంచుకున్నాం. దేవుని కూర్చున్న జ్ఞానం సంపాదించాలి. లోకంలో అన్ని మతాలు మంచిని బోధిస్తున్నాయి, కానీ విమోచన ఏ మతం బోధించలేదు. పాపి అయిన మానవుడు తన పాపాలు కడిగి వేసుకొని పరమాత్మను చేరేటువంటి సరైనటువంటి త్రోవను ఎవరూ చూపలేదు. ఆ త్రోవ, ఆ మార్గం నువ్వే యేసయ్యా. ఆత్మలను విమోచించడమే కాదు, దేహములకు కావలసిన వాటి విషయంలో కూడా నన్ను విశ్వసించు, శాంతిగా ఉండు, నేను చూసుకుంటాననే మాట నీవే ఇచ్చావు. అందుకే నీ అందరి విశ్వాసం ఉన్నవాడు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాడు. ఘోరమైన ఇబ్బందులలో, కఠినమైన కలవరాల్లో సైతం విశ్వాసాన్ని బట్టి ప్రశాంతత పొందగలుగుతున్నాడు. మా బిడ్డలందరికీ కూడా అలాంటి స్థిర విశ్వాసము, ధైర్యము అనుగ్రహించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. వారి జీవితాల్లో ఏ కలతలు అనుభవిస్తున్నారు, ఈ కలతలన్నీ రేపు ఆనందకరమైన సాక్ష్యాలుగా మారిపోవునుగా. ఏ ఇక్కట్టులో వారు ఉన్నారో ఆ ఇక్కట్టులన్నీ తొలగించబడి ఒక నూతనమైన ఆశీర్వాదం, ఆనందం వారు అనుభవించుదురుగాక. వారి కన్నీటికి ప్రతిగా ఆనంద నాట్యము, దుఃఖములకు ప్రతిగా పూదండ వారికి దయచేయుదువుగాక. ఆ దేవా, కనికరించి నీ బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని పేరు పేరున దర్శించు. ఎవరికి ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలన్నీ నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి ఉదయం మాకు ఒక నూతన అవకాశం ఇస్తున్నట్టు మాకు కనబడుతుంది. నా ప్రభువా, పాత అనుభవాల్లో, పాత జ్ఞాపకాల్లో, గడిచిపోయిన గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులను తలంచుకుంటూ కృంగిపోవటం కాదు, అది అయిపోయింది. ఇక నూతనంగా జీవితాన్ని